కిచెన్లో వేసే సరుకులు డబ్బాలో వేసిన తర్వాత ఇంకా మిగిలిన అనుకుని కాస్త కోస్తో వీటిని మనం సేవ్ చేసే ఐడియా అనమాట. అంటే వీటిని చక్కగా మడిచేసి క్లిప్ అనేది పెట్టేసేయచ్చు. అంటే క్లిప్తో పని లేకుండా ఆ కవర్తోనే దానికి చక్కగా ముడి అనేది వేసుకోవచ్చు అనమాట. దానికోసం ఇలా నీట్గా సరుకులు ఉన్నంత వరకు చక్కగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా రివర్స్లో చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత సైడ్స్లో 1 ఇంచు వచ్చేటట్లుగా రెండింటిని కూడా చక్కగా మర్చుకొని ఇప్పుడు ఎక్స్ట్రా పైన కవర్ ఉంది కదా దానిని మనం ఎంతైతే మర్చుకున్నాం అంతవరకు టైట్గా ఉండేటట్లుగా చూసుకొని ఇంకా మిగిలిన పార్ట్ని ఇలా లోపలికి పర్సుకి మనం ఎలా అయితే మడుస్తామో అలానే ఈ కవర్ని కూడా చక్కగా ఇలా లోపలికి మర్చేసుకున్నామంటే లోపల ఉన్న ఏదైనా సరే బయటికి రాకుండా ఉంటుందన్నమాట. అలా లాగైపోతుంది. ఇంకా నేను ఇక్కడ వేరే కవర్ కూడా చూపిస్తున్నాను చూడండి, చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ టైట్గా ఉన్నట్లుగా చూసుకున్న తర్వాత 1 ఇంచ్ లోపలికి ఇలా మర్చుకున్న తర్వాత సైడ్స్లో కూడా 1 ఇంచ్ లోపలికి వేసుకోవాలి. మీరైనా పాటని చక్కగా టైట్గా ఉండేటట్టుగా లోపలికి ఇలా మర్చేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్ అనమాట. ఇదే కవర్తో మనం లాక్ కూడా వేసేయచ్చు. వేరే పిన్స్ క్లిప్లు అలాంటివి ఏమి పెట్టకుండా. ఇంకా ఈ టిప్ వచ్చేసి మన బుక్స్ కవర్స్ వేసిన తర్వాత చివరిలో కాస్త ఇలా కవర్ మిగిలింది కదా, ఈ కవర్ని కూడా మనం చక్కగా ఒక పర్స్ లాగా రీక్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసం మనకి ఎంత అయితే కావాలో అంతవరకు ఇలా మర్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడ్ మాత్రమే మనకి ఫోల్డింగ్ ఉన్నదనమాట. ఇంకా మిగిలిన 2 సైడ్స్ని చాకును కొద్దిగా హీట్ చేసుకున్నాం అనుకో, ఆ హీట్కి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, అది అలా కట్ అయిపోతుంది. అలానే ఆ కవర్ కూడా లాక్ అయిపోతుంది. 2 వైపులు మాత్రమే నేను చేస్తాను, ఎందుకంటే ఒకవైపు ఓపెన్ ఉండాలి, ఇంకొక వైపు మర్చుకున్నాం కాబట్టి అటువైపు అవసరం లేదు. ఒకవేళ మనకి కొంచెం గ్యాప్ లాంటిది ఏదైనా వచ్చిందనుకోండి, చాకును కొద్దిగా హీట్ చేసుకొని ప్రెస్ చేసినట్లుగా చేసుకున్నాం అనుకోండి, అది అలాగా లాక్ అయిపోతుంది. సో దీనిని మనం ఇలాంటి డెబిట్ కార్డు కానీ ఏటీఎం కార్డు కానీ ఏదైనా సరే పెట్టుకుని ఒక పౌచ్ లాగా రీక్రియేట్ చేసుకోవచ్చు. లేకపోయినట్లయితే పిల్లలకి కాయిన్స్ పెట్టుకుని ఒక పౌచ్ లాగా కూడా చక్కగా రీక్రియేట్ చేసి ఇవ్వచ్చు అనమాట.